ఒక మత్స్యకారుడిగా మీరు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, హార్బర్లు, పోర్టులు వీటిని ప్రైవేటైజేషన్ చేయాలన్న అంశాన్ని వ్యతిరేకించడం కానీ, ఒక డాక్టర్గా ఆరోగ్యశ్రీ అంశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన నిలదీయడం కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు మీరు ఎండగట్టడం కానీ, ఇవన్నీ మిమ్మల్ని టార్గెట్ చేశాయి అని అంటున్నారు కదా. కానీ ఆ తర్వాత మీరు ఈ కేసులో జైలుకు వెళ్ళిన సందర్భంలో ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను, హాయిగా వైద్య వృత్తి చేసుకుంటూ ఉండిపోతే బాగుండు కదా అని మీకు ఎప్పుడైనా జైల్లో ఏ రోజైనా అనిపించిందా? లేదా మీలో ఆ పోరాట తత్వాన్ని ఈ ఈ ఈ సంఘటన మరింత పెంచిందా? యాక్చువల్లీ చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఈశ్వర్ గారు. దీనిలోకి రావడానికి ముందే నేనైతే మెంటల్లీ ప్రిపేర్డ్గానే వచ్చాను. నేను రావడానికి ముందే మెంటల్గా ప్రిపేర్డ్గా వచ్చాను. నేను అప్పుడు 2017లో రాజకీయాల్లోకి వచ్చాను. 19లో ఎన్నిక జరిగింది, అంటే 2 years. అప్పుడు ఆ 2 ఏళ్లలో సుమారుగా 4 నుంచి 5 ఎఫ్ఐఆర్లు వేశారు నా మీద. ఒకటి ఈశ్వర్ గారు, అంటే రాజకీయాల్లోకి మనం రావడానికి గల ప్రధానమైనటువంటి ఒక అర్థం చెప్పాలి అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. నేను మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు, బీయింగ్ ఏ డాక్టర్ నీ సర్వీస్ అనేది చాలా టెలిస్కోపిక్గా ఉంటుంది. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి, ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి నువ్వు సర్వీస్ చేయగలుగుతావు. ఓకే, పాలిటిక్స్ ఈజ్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్. సో దీనికి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, చాలా పెద్ద సొసైటీ ఉంటుంది, చాలా పెద్ద బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ చేయగలిగేటటువంటి అవకాశం నేనైతే నీకు ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట నాకు బేసికల్లీ నాకు అనిపిస్తుంది. ఈశ్వర్ గారు, మీరు అడుగుతున్నారని చెప్పడం కాదు, ఐఎమ్ ఏ బ్లెస్డ్ మ్యాన్. ఒక మాట చెప్పాలంటే ఐఎమ్ ఏ బ్లెస్డ్ మ్యాన్. చూడండి, నేను రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యే అవడం, మంత్రి కావడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా ప్రాంతంలో గల సమస్యలు, కిడ్నీ సమస్య, దానికి ఒక శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అతని బాధ అంతా ఏంటంటే, నా కొడుక్కి నన్ను ఇరికించడం కోసం, నన్ను బదనాం చేయడం కోసం, నన్ను ఇబ్బంది పెట్టడం కోసం నా కొడుకుని సాధనంగా వాడుకోవడం అన్నటువంటి దాన్ని అయితే నేను భరించలేకపోయాను. వీటన్నిటిని కూడా ఈ వృత్తిలో భాగంగానే నేనైతే భావించాను. ఎస్, బ్లెస్డ్ మ్యాన్ అంటే రాజకీయాల్లోకి రావడం, తర్వాత టికెట్ పొందడము, లేకపోతే మంత్రిగా ఎదగడము, ఆ తర్వాత ప్రజలకు సర్వీస్ చేయడంలో మీకంటూ ఒక సంతృప్తి ఏర్పడము, జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం మీకు కల్పించడము, ఇవన్నీ బ్లెస్డ్ మ్యాన్ అని మీరు చెప్పుకుంటున్నారు.